ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆపరేషన్ సీత స్టార్ట్. బావా, చెప్పు శివ. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అదేంటి, నువ్వే కదా మా స్నేహితురాలకి సాయం చేయాలని సిటీకి తీసుకుని వచ్చావు. థ్యాంక్స్ బావా, నా కోసం వచ్చినందుకు. త్వరగా పని పూర్తి చేసుకుని మా చెల్లెళ్ళు ఇంటికి రాకముందే మనం వెళ్ళాలి. పెద్ద పనేం లేదు బావా, 1-2 గంటల్లో అయిపోతుంది. పెద్దదో చిన్నదో నువ్వు అడిగావు, నేనొచ్చాను. ఇంతకీ పనేంటి? ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయాలి. ఏంటి, అమ్మాయిల్ని కిడ్నాప్ చేయాలా? అంబానీ ఆదానీలను కిడ్నాప్ చేయమన్నట్టు అంత షాక్ అవుతావేంటి బావా? నాకు 4 చెల్లెళ్ళున్నారు. నేను ఎలా 2 అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తాను? ఇంకో చెల్లెల్ని సేవ్ చేయడానికి. అయినా సరే, నేను ఇలాంటివన్నీ చేయను. నీ చెల్లెళ్ళ కోసం అయితే ఫైటింగ్లు అవి చేస్తావు, ఇంకో చెల్లి కోసం కిడ్నాప్ చేయలేవా? కాబోయే పోలీస్ వయ్యుండి ఇలాంటి పనులు ఒప్పుకున్నావేంటి? ఇది మంచి పనే బావా, పైగా అడిగింది నా క్లాస్మేటు. ఎవరు? నీతో పాటు డిగ్రీ చదివిన అమ్మాయా? కాదు, 5వ తరగతి క్లాస్మేటు. 5వ తరగతి అమ్మాయా? అవును, తను కూడా నీ అంతే చదువుకుంది. అప్పటి అమ్మాయి సాయం అడిగితే ఇప్పుడు చేస్తున్నావా? అదే కదా స్నేహం అంటే. స్నేహం కోసం ఏమైనా చేస్తావా? నా స్నేహితురాలు కూడా అంతే బావా, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తుంది. అందుకే ఒప్పుకున్నాను. నా కోసం నువ్వు ఒప్పుకోవా? ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్. సరే, ఇంతకీ మనం కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయిలెవరు? ఎగ్జామ్ ఎలా రాసావు ప్రీతి? సూపర్ గా రాశాను. అన్ని తెలిసిన క్వశ్చన్సే వచ్చాయి. నువ్వెలా రాసావు? నేను కూడా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశాను. మిగతా ఎగ్జామ్స్ కూడా ఇలాగే రాయాలి. ఎప్పట్లాగే మనమే కాలేజ్ టాపర్స్ అవ్వాలి. అది పక్కా. ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ లో మనమే ఉంటాం. బాయ్ ప్రీతి. బాయ్ బాయ్ బాయ్. క్యాబ్ బుక్ చేస్తావా ప్రీతి? చేశాను. అదిగో క్యాబ్ వస్తుంది. బయటికి రా. ఎవరు మేడం మీరు? పోలీస్. బయటికి రా. కాసేపు నీ క్యాబ్ కావాలి, తర్వాత కలెక్ట్ చేసుకో. డ్రైవర్ని ఎందుకు దించారు? మీరెందుకు ఎక్కారు? మీతో కాస్త పనుంది.
మాతో మీకేం పని? మీరు పోలీస్ అయితే యూనిఫామ్ ఏది? ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు. మీరు 1 అవర్ నాకు గా ఉండాలి. ఏంటి ఆస్ట్రేజెసా? ఎస్, వీఆర్ కిడ్నాపర్స్. మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం. ఏంటి శివ? రైట్ బావా. రేవతి తినడానికి ఏమైనా పెట్టావా మహా? నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అన్నీ పెట్టాను జన. కానీ తను ఏది తిననని మొండికేసింది. అవటానికది స్టోర్ రూమే అయినా 5 స్టార్ రూమ్లో పెట్టి చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నాం బావగారు. ఏమీ తినకపోతే నీరసం వచ్చి చనిపోతుందేమోనని పొద్దున బలవంతంగా పాలు కూడా తాగించాం. రేవతి అనవసరంగా మొండికేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. తనని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. రేవతి ఎలాంటి చెల్లెలో తెలియడం లేదు జన. అన్నయ్యలంటే తనకసలు భయం భక్తి లేవు. అవును బావగారు, రేవతి మిమ్మల్ని అస్సలు కేర్ చేయట్లేదు. మీకంటే తనకా కిరణే ఎక్కువైపోయాడు. రేవతి ఎలా ప్రవర్తించినా తన పెళ్లి విషయంలో మనమాటే నెగ్గించుకుంటున్నాం కదా. ఈరోజు ముహూర్తం దాటిపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది. రేవతి కోసం చలపతి బావ, విద్యాదేవి టీచర్ సాంబా పిచ్చివాళ్లలా బయట ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. తనని ఇంట్లోనే బంధించి ఉంచామని తెలీదు పాపం. ఇంతకీ రామ్ సీత పొద్దున్న ఎక్కడికి వెళ్లారు? వాళ్ళు కూడా రేవతిని వెతకడానికే వెళ్ళుంటారు మహా. ముహూర్తం దగ్గర పడే కొద్దీ ఆ సీతకు బీపీ పెరిగిపోయి పిచ్చెక్కిపోతుంటుంది. దానికలాగే జరగాలి. లేకపోతే ఈ పెళ్లి చేస్తాను అని నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? తనకి నేనేంటో ఈ రోజు చూపిస్తాను. ఎంత పొద్దున్నే నాకెవరు కాల్ చేస్తున్నారు? ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? సారీ అమ్మలు, తన కోసం చేయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్ కోసం చేయాల్సి వచ్చింది. మీకేం కావాలి? డబ్బులా? నగలా? ప్రేమ, స్నేహం. మర్యాదగా మమ్మల్ని వదిలిపెట్టండి. మా గురించి మీకు తెలీదు. మా పెద్దమ్మ చాలా పవర్ఫుల్. మమ్మల్ని వదలకపోతే మిమ్మల్ని జైలుకు పంపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.